జూలైలో ఇంప్లిమెంట్ చేసిన టారిఫ్ హైక్స్ వల్ల ఇండియాలో టాప్ టెలికాం ఆపరేటర్స్ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వాళ్ళ యూజర్స్ని భారీగా కోల్పోయింది. టారిఫ్ హైక్స్ చూసుకుంటే జియో 12-25%, ఎయిర్టెల్ 11-21%, వొడాఫోన్ ఐడియా 10-24% రేట్స్ని పెంచారు. చాలా కాలం తర్వాత ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ ఓవరాల్గా 0.92 మిలియన్ యూజర్స్ని జూలైలో కోల్పోయింది. కానీ ఎటువంటి రేట్స్ పెంచని బిఎస్ఎన్ఎల్ తన యూజర్స్ని భారీగా పెంచుకుంది. బిఎస్ఎన్ఎల్ 2.93 మిలియన్ యూజర్స్ని పెంచుకోగా వొడాఫోన్ ఐడియా 1.41 మిలియన్ యూజర్స్ని కోల్పోయింది. నెంబర్ 1 టెలికాం ఆపరేటర్ అయిన జియో 7,58,463 యూజర్లని కోల్పోయింది. అండ్ ఎయిర్టెల్ భారీగా 1.69 మిలియన్ యూజర్స్ని కోల్పోయింది. ఇంకా చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ ఎటువంటి ఫారిన్ ఎక్విప్మెంట్ లేకుండా ఓన్గా తన 4G నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటుంది అని యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య చెప్పారు. దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, తేజస్ నెట్వర్క్, C.dot ఈ ఇంప్లిమెంటేషన్లో బిఎస్ఎన్ఎల్కి హెల్ప్ చేస్తున్నాయి. మీరే సిమ్ వాడుతున్నారో కింద కామెంట్స్లో తెలపండి. అలానే ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.